అయితే ఈనో ప్యాకెట్స్ పంపిస్తున్నాం కేసీఆర్కి కేటీఆర్కి అంటూ కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ లాంటి వాళ్లే ప్రకటనలు చేస్తున్నారు. వచ్చినప్పటి నుంచి కూడా మీరు కూడా ఈనో గురించే మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి హైదరాబాద్లో. మొత్తానికి అటు బీఆర్ఎస్ నేతలు ఇటు కాంగ్రెస్ నేతలు అందరూ కలిసి ఈనోకి ప్రమోషన్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నారండి, వాళ్ళ జేబులో రెడీగా ఉన్న ఈనో ప్యాకెట్లు వాళ్ళు రెగ్యులర్గా వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు ఇప్పుడు మేము 40 పైసలు కూడా నువ్వు తీసుకొని రాలే 40,000 కోట్లలోకి వెళ్ళి అనగానే జేబులు ఏముంటుందబ్బా, సమాధానం ఏం చెప్పాలనబ్బా, అది నిజంగా పెట్టుబడులు ఉన్నాయని అది చెప్పలేక జేబులు ఉన్న వాళ్ళ ఈనోలను బయటికి తీసారు అంతే. అందులో పెద్దగా ఏం లేదు. కానీ వాళ్ళు ఇక సరే కొంత ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, కొత్తగా ఎగురుతున్నారు, భాష కూడా మితిమీరుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రులకు అట్లా హోర్డింగ్ లేసి మేము వేసినామా అండి, సోనియా గాంధీ గారు మార్ఫింగ్ చేయలేమా, రాహుల్ గాంధీ గారు మార్ఫింగ్ చేయలేమా, రేవంత్ రెడ్డి గారు మార్ఫింగ్స్ కూడా చేసి చేయగలుగుతాం. నువ్వు సబ్జెక్ట్ ప్రశ్న అడుగు, నువ్వు డెఫినెట్గా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయి. కానీ మార్ఫింగ్లు గీఫింగ్లు చిల్లరగా చేస్తే అందరూ రేపు ఏమైపోతుంది, సభ్య సమాజంలో అందరు కూడా అవహేళనగా చూస్తారు. ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు మీరు వాళ్ళు అడిగింది ప్రశ్న, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ క్వశ్చన్స్ అడిగినారు, మీరు ఆ సమాధానాలు చెప్పండి. కానీ ఇట్లా చిల్లర ప్రచారం చేస్తే కొత్తగా పదవి వచ్చిన వాళ్ళు కూడా మీరు అన్న పేరు ఆ యువకుడు కూడా కేటీఆర్ గారు గుడ్డలూడ తీసి కొడతా అని అట్లా మాట్లాడటము. వారు 5 సార్లు ఒక్కసారి కూడా ఓడిపోని ఓటమి చూడని ఎమ్మెల్యే, ఆయన భుజాలు ఎత్తుకొని ఎన్నో ఎలక్షన్స్ గెలిపించాడు. ఈయనే ఓ 3,000 ఓట్లు వచ్చినట్టున్నాయి ఎలక్షన్లో నిలబడితే. ఆయన యువకుడు ఎదగాలి, మంచిగా రాజకీయంలో ఎదగాలి. కానీ ఉట్టిగా రేవంత్ రెడ్డి గారు ఏదో పదవి ఇచ్చేస్తారనో ఇంకేదో సంతోషపడతారో లేకుంటే ఏదో ఫైళ్ళు సంతకం పెడతారో అనో సంతోషంతో నేను కేటీఆర్ని తిడతా అని అంటే ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తామండి. కానీ నాకు తెలిసి ఈ మాట తీరు ఎప్పుడు కూడా మేము రేవంత్ రెడ్డి గారిని ఇట్లా అనలేదు, డెఫినెట్గా అనలేదు, అనం కూడా అది కరెక్ట్ కాదు ఆ భాష. సో మేము అనేది ఏంటంటే సబ్జెక్ట్ మాట్లాడదాం, సబ్జెక్ట్ లేనప్పుడే ఈ విమర్శ వస్తుంది. ఇవాళ స్ట్రైట్ క్వశ్చన్, అదాని 12,400 కోట్లు పెట్టుబడి వచ్చినాయా, గోధీ ఇండియా పెట్టుబడులు వచ్చినాయా, వాల్ష్ కర్ర పెట్టుబడులు వచ్చినాయా, స్వచ్ఛ బయో 1000 కోట్లు వచ్చినాయా, ఇవి నువ్వు చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేసి చూపెట్టు. ఎక్కడ దాని ఆఫీస్ ఎక్కడ, ఎవరు వస్తారో మేమందరం వస్తాం. రేవంత్ రెడ్డి గారు వస్తారు అని అంటే నామోషి కాకుండా మేము ఇటు కేటీఆర్ గారు వస్తారు, హరీష్ రావు గారు వస్తారు. లేదు అటు నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు వస్తారా అంటే ఇటు నుంచి ఎమ్మెల్యేలు వస్తారు. ఎంపీలను పంపిస్తారా అంటే మా రాజ్యసభ ఎంపీలను పంపిస్తారు. ఏం అని లేదు, మంచి చర్చ చేద్దాం, అన్ని మీడియా వాళ్ళని పిలుద్దాం. నేను ఈ చెప్పిన లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఎక్కడ వచ్చినాయి, ఎన్ని కోట్లు పెట్టినరు, పేపర్ మీద కాదు, కూర్చొని డిస్కషన్ వద్దు, గ్రౌండ్ మీద చూపెట్టండి, ఎంత ఉపాధి కలిగింది ఇది చెప్తే నిజంగా కూడా ఆహా ఇవి వచ్చినట్టున్నాయి. అప్పుడు మళ్ళీ అందులో వేరే క్వశ్చన్ వస్తుంది, అదానీ కంపెనీస్ ఎట్లొచ్చినాయి అబ్బా, అక్కడ రాహుల్ గాంధీతోనేమో నో అంటున్నారు, ఇక్కడేమో సై చేస్తున్నారా అనే ప్రశ్న వేరే వస్తుంది. కానీ ఆ 40,000 కోట్లలో ఎన్ని పెట్టుబడులు రియాలిటీ అయినాయో దట్ ఈస్ ద మేజర్ డిస్కషన్. అప్పుడే నువ్వు ఈ చెప్పే లెక్కలను నమ్ముతారు, లేకుంటే నమ్మరు. కాకి కథలు ఉట్టి ఫిగర్లు అని చెప్తారు అంతే. కేటీఆర్ అరెస్ట్ మీద సీరియస్ గా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాల్సి వస్తే బీఆర్ఎస్ వ్యూహం ఏంటి, కేసీఆర్ ముఖ్యంగా ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతున్నారు? దాని మీద వ్యూహం, ఒక రాజకీయ పార్టీ కూర్చొని వ్యూహాలు, అరెస్ట్ అయితే చర్చ. ఆయన రోజు ఏసీబీ 84 క్వశ్చన్లు అడిగారు, పోయిండు సింగిల్గా డీల్ చేసుకోండు. మేము ఈడ రాహుల్ గాంధీ లాగా దేశం మొత్తం రండ్రా నేను పోతున్నా నాతో ర్యాలీగా రండి అని కేటీఆర్ గారు అనలే. ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్తా, ఈడీ విషయం, ఈడీ రోజు కేటీఆర్ గారు మేమందరం కేసీఆర్ గారి నివాసంలో వెయిట్ చేస్తున్నాం. పెద్ద నాయకులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరం కూడా వెయిట్ చేస్తున్నాం. ఆయన సర్రని డైరెక్ట్ ఈడీ ఆఫీస్కి వెళ్ళిపోయిన, అక్కడ రాలే కూడా, డైరెక్ట్ వెళ్ళిపోతే అందరం హుటాహుట్న పోయినాం. ఎందుకు పోయినాం? ఒక సంఘీభావంగా మేము ఉన్నాము అనేసి. మొత్తం పోలీస్ నడావిడిని పెట్టి అందరినీ చెల్లా చెదరు చేసిర్రు, పంపించేసారు. మేమేమి రాహుల్ గాంధీ గారి లాగా ర్యాలీగా రాలేదు, మేము కేవలం ఒక స్ట్రెంత్గా అక్కడికి వచ్చినాం. కానీ 40 క్వశ్చన్లు ఈడీ వాళ్ళు అడిగారు, మొత్తం సమాధానం చెప్పిండు, మీడియాతో మాట్లాడిండు. నేరుగా నెక్స్ట్ డే ఏం చేసాడు కేటీఆర్ గారు? రైతుల కోసం నిలబడ్డారు, రైతుల ధర్నా అక్కడ పోయారు, నిన్న రైతుల కోసం నిలబడ్డారు. దాంట్లో వ్యూహం ఏమున్నదండి? ఇంకా ప్రజల కోసం రోజు మా వాయిస్, బయట ఉన్నామా ప్రజల కోసం మాట్లాడతాం, నువ్వు లోపటేసినవా మా వేరే నాయకులు మాట్లాడతారు, ఏమున్నది? ఒక అల్టిమేట్గా మా ఒక పొలిటికల్ పార్టీ పని ఏంటిదండి?
ప్రజల కోసం నిరంతరంగా మా సోషల్ మీడియా అయినా, మా ట్విట్టర్ అయినా, మా ఫేస్బుక్ అయినా, మా యూట్యూబ్ అయినా, మా ఇన్స్టాగ్రామ్ అయినా, మా వాట్సాప్ అయినా మేము వాయిస్ అవుట్ చేసేది ఏం పెడతాం చెప్పండి? అల్టిమేట్గా ప్రజలు ఈ రైతుది ఈ ఇష్యూ ఉందంట, ఈ నిరుద్యోగిది ఈ ఇష్యూ ఉందంట, ఈ సంస్థది ఈ ఇష్యూ ఉందంట, ఈ మహిళది ఈ ఇష్యూ ఉందంట. మహిళలది వాళ్ళ చూస్తున్నాం, శివార్లో ఒక లైంగిక దాడి, రేప్ ఇవన్నీ కూడా జరిగినాయి. లా అండ్ ఆర్డర్ని పట్టించుకోండి. సో ఇట్లా ప్రతి ఒక్క ఇష్యూని మేము రేస్ చేస్తున్నాం. సో ఇందులో వ్యూహము, వాళ్ళు ఏదో వ్యూహాలు చేసుకుంటున్నారు, ఎట్లేద్దామా, ఎప్పుడు వేద్దామా, ఇగేస్తున్నాం అగేస్తున్నాం, ప్రచారాలు, లీకులు, అవి కొన్ని ఛానల్స్కి వాళ్ళే పంపిస్తున్నారు. విచిత్రం ఏంటంటే 3 సమాధానాలు చెప్పిండంట, తెలీదు, మర్చిపోయినా, ఏదో గుర్తులేదు ఇట్లా అని చెప్పారట. మేము అడిగినాం ఏమైనా బాత్రూంలో కెమెరా పెట్టుకున్నారా? ఎందుకంటే ఏసీబీ ఈడీ వాళ్ళైతే ఇవాళ వరకు ఒక్క అఫీషియల్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. అరవింద్ కుమార్ గారు అప్రూవర్గా మారిపోయారు, కేటీఆర్ గారి మీద మొత్తం చెప్పి. ఎట్లా తెలిసిందండి? అరవింద్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టిర్రా? ఆయన ప్రెస్కి రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ఏంది? అవును, బరాబర్ ఒక గొప్ప స్పోర్ట్ని ఇక్కడ తీసుకురావడానికి నేను చేసిన అని. ఇది వాస్తవాలు కొన్ని పేపర్లో రాసినాయి. అప్రూవర్గా మారిన ఏసీబీ చెప్పిందా? కోర్టు చెప్పిందా? ఈడీ చెప్పిందా? ఇది ఈ వ్యూహాలన్నీ ఏంది? పాపం మేము మీడియాను కూడా బ్లేమ్ చేయం. సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఒత్తిడి, ఇది రాయండి, దిలీప్ షాంఘ్వి ఆయన కాకపోయినా కూడా నేను ఫోటో పంపిస్తా, రాయండి, కేటీఆర్ పోతుండు, అయిపోయింది, ఇదే అవుతుంది అదే అవుతుంది అనేసి వాళ్ళ కుటుంబ సభ్యులది కూడా. ఆ తర్వాత ఒక హోటల్ ఏదో ఉంటే అందులో కూడా 30 మంది ఎస్ఓటీ వాళ్ళని పంపించారు. ఏం దొరకలే. ఒక్కడేసారి 30 మంది గోడ లోపల దుంకిర్రు. ఏమైనా ఉంటాయా రెస్టారెంట్లో అని? ఏం దొరకలే, బయటకు వచ్చేసారు సైలెంట్గా. సో అల్టిమేట్గా ఏంటంటే కేటీఆర్ని సైలెంట్ చేయాలి, రేపటి దినం హరీష్ రావు గారిని కూడా సైలెంట్ చేయాలి. రేపు కాళేశ్వరం అని అంటారు, ఇంకేదో అంటారు. నిన్న తేలింది కదా మనకు, కాళేశ్వరంలో క్లియర్గా వచ్చేసింది. చూడండి, మనం ఇల్లు కట్టుకుంటామండి, రోజు అందరం మన ఇల్లు మనం సాఫ్ చేసుకుంటాం కదా, వదిలేస్తామా? ఇల్లు కట్టేసినా అయిపోయిందని వదిలేస్తామా? రోజు ఎందుకు ఊడుస్తాము, ఎందుకు శుభ్రంగా ఉంచుతాం? బూజు వస్తుంది, కాక్రోజులు వస్తాయి, టర్మైట్ వస్తుంది. వస్తే ఏమవుతుంది? వుడ్ని తింటుంది కదా. అందుకే మెయింటెనెన్స్ చేస్తాం కదా. నువ్వు చేయాల్సింది కూడా మెయింటెనెన్స్ కదా. కాళేశ్వరం కట్టేసిర్రు వాళ్ళ ఎంత దారుణమైన ఆలోచన అంటే, మొన్న ఉదాహరణ చూడండి, ఒక సైకిల్ ట్రాక్, సుమారు 26 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ అండి. ఓ చిన్న మీటర్ల దగ్గర ఏదో అయింది, అక్కడ క్రాక్స్ అయినాయో వాటెవర్. దాన్ని వాళ్ళకు అనుకూలం ఉన్న మీడియాకు పంపించేసి చూడండి ఇదా క్వాలిటీ అని. మా భయం రేపు అంబేద్కర్ స్టాచ్యూని కూడా అదే చేస్తారు. కేసీఆర్ కట్టించిండు కాబట్టి అంబేద్కర్ స్టాచ్యూని కూడా దాన్ని అస్సలు మెయింటైన్ చేయకుండా రేపమన్నా అయితే అగో చూసిరా ఇది క్వాలిటీ. కాళేశ్వరం మీద కూడా అదే టార్గెట్ చేశారు. దాని ఉదాహరణ మేమంటలేం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే చెప్పారు, చిన్నది మెయింటెనెన్స్లు ఏమున్నాయో దాన్ని చేసేయండి, అయిపోతుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఒక ఇష్యూ, అది ఇప్పటికీ మాకు అందులో డెఫినెట్గా మాకు ఒక కాన్స్పిరసీ కనబడుతుంది. ఇట్ వాజ్ అ ప్లాన్ థింగ్, ఎలక్షన్ టైంలో మమ్మల్ని టార్గెట్ చేయడానికి. బట్ నెవర్ ద లెస్ ఇవాళ అందులో నీళ్లు కనిపిస్తున్నాయి మనకు. ఓవరాల్గా ప్రాజెక్ట్ అంటే అంత బలంగా ఉన్నది, ఇంకా అంత భూకంపం వచ్చినా కూడా స్టెబుల్గా నిలబడ్డది. కానీ వచ్చిరాగానే దానికంటే ముందే ఇది వైట్ ఎలిఫెంటు, ఇది కాళేశ్వరం అవసరం లేదు, ఇది అదనంటే ఇవాళ అదే కాళేశ్వరం హైదరాబాద్కి తాగునీళ్ళు ఇస్తున్నది. రేవంత్ రెడ్డి ధరలిద్దామని అనుకుంటున్నాడు, దాంట్లోకి వెళ్ళి మేఘాకి, పొంగులేటిగా, రాఘవకి కాంట్రాక్ట్లు ఇద్దామని అనుకుంటున్నాడే. ఆ కాళేశ్వరానికి వాటర్ ఇస్తున్నది డెఫినెట్గా హైదరాబాద్, దాని ఘనత కేసీఆర్ది. దానికోసం మీరు రేపు హరీష్ రావు గారిని లాగుతారా, ఇంకెవరినన్నా లాగుతారా? ఎన్ని రోజులు పెట్టుకుంటారండి, ఎన్ని నెలలు పెట్టుకుంటారండి జైల్లో? ఒక క్రీడను, అంతర్జాతీయ క్రీడను హైదరాబాద్ నగరానికి తెచ్చి 190 దేశాలు చూసిన క్రీడ, అది 700 కోట్ల రెవెన్యూ, ఒక సచిన్ టెండూల్కర్, ఒక కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఒక శిఖర్ ధవన్, వీళ్ళందరూ వచ్చినందుకు కేటీఆర్ని నువ్వేం చేస్తావు? జైలు వేస్తావా? ఉరిదీస్తావా? కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసినందుకు, నీళ్ళు ఇచ్చినందుకు ఇవాళ కేసీఆర్ గారిని ఉరిదీస్తావా? హరీష్ రావు గారిని ఉరిదీస్తావా? ఏం చేస్తావు? అల్టిమేట్గా జైల్లో వేసి నీ ఈగో సాటిస్ఫై చేసుకుంటావు. నీ ఈగో ఏంటిది? చూడండి, కాంగ్రెస్ వాళ్ళ మీద కేసీఆర్ గారి ప్రభుత్వం ఎప్పుడు కక్ష కట్టలే. వీళ్ళు బద్మాషాలు, వీళ్ళు ఏం చేస్తారంటే మేము అనగానే రేవంత్ రెడ్డి గారి మీద కేసు వేసిరు కదా అని కొత్త బ్యాచ్ని దింపుతారు. కానీ వాస్తవం ఏంటి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఎప్పుడు ఏం కక్ష లేకుండే, భట్టి గారి మీద ఏం కక్ష లేకుండే, పొన్నం ప్రభాకర్ గారి మీద లేకుండే, వ్యాపారవేత్త వివేక్ గారి మీద ఏం కక్ష లేకుండే, కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఏం లేకుండే. రేవంత్ రెడ్డి గారు హీ వాజ్ ఎ టీడీపీ లీడర్. ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. ఒక ప్రభుత్వాన్ని కూల్ చేస్తున్న కుట్రలో బ్యాగ్తోని, డబ్బుతో డైరెక్ట్గా దొరికిండు. అది
ఎవరైనా కూడా అది లీగల్లీ ఆయన సీఎం అయ్యారు, రేపు కేటీఆర్ కూడా అరెస్ట్ అయితే ఫ్యూచర్ లో ఆయన కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమంటారు? చాలా మంది కోరుకుంటున్నారు అంటే మంచిదే. మేము ఇప్పుడు వేయాలనుకుంటున్నది ఆయనే, కోరుకుంటున్నది మీరు అంటున్నట్టు ఆశావాహులు. మేమేం చేస్తున్నామండి, వాళ్ళు నిర్ణయిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని టార్గెట్గా ఎంచుకున్నారు. మేమేం కోరుకుంటలేం కదా. మేమేం తయారయ్యి జైలు నువ్వు రోజు ఏదో కేసు తీసుకొని వచ్చి క్యారెక్టర్ అసాసిన్ చేసి మాకు బోర్ కొడుతుంది. చూడండి మేము ఏం చేసుకుంటాం, మీరు అన్నారు కదా వ్యూహం, మాకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. ఈ డేట్ రోజు ఈ పలానా పబ్లిక్ ఇష్యూస్ టేకప్ చేయాలి, ఇది ధర్నా చేయాలి, ఒకసారి రైతులకు చేయాలి, ఒకసారి యువతతో మాట్లాడాలి, ఒకసారి ఈ గ్రామానికి పోవాలి, ఒకసారి ఈ జిల్లాకు పోవాలి. మేము ఇవాళ ఎందుకంటే ఇప్పుడు మహబూబాబాద్లో గిరిజన ధర్నా, కొడంగల్ రైతుల మీద నువ్వు దాడి చేసినావు, అరెస్ట్ చేయించినావు, బేడీలు వేసినావు, మేము అది ప్రోగ్రామ్ నువ్వు బంద్ చేసినావు, మాకు పర్మిషన్ ఇవ్వలే, మేము కోర్టుకు పోవాల్సిన పరిస్థితి. నల్గొండ రైతుల ధర్నా, నువ్వు మాకు పర్మిషన్ ఇవ్వలే, మేము కోర్టుకు పోవాల్సిన పరిస్థితి. ఇట్లా మేము వ్యూహాలు చేసుకుంటాం కదా. మాది ఈ ప్రణాళిక ఉంటుంది. నువ్వు జైలుకి ఏదో పంపుతావు కదా అనేది అల్టిమేట్గా చూడండి. మేము మాదొక ప్రాసెస్. మేము పొలిటికల్ పార్టీగా, ఎందుకంటే వీళ్ళు మస్తు తప్పుడు ప్రచారాలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేటీఆర్ విదేశాలకు వెళ్ళిపోతాడు, అయిపోయా ఇది అదని ప్రచారం చేసిరు కదా. పోయిండా? మూసి ఎవరు నిలదీసిరు? నువ్వు మూసి అన్ని కాంట్రాక్ట్లు తెచ్చుకొని ఇల్లు కూల్చివేతలు వితౌట్ డిపిఆర్ ఇల్లు కూల్చేసినావు. ఎవరు నోరెత్తిర్రో వాళ్ళ కోసం? కేటీఆర్. అశోక్ నగర్ యువత మీద లాఠీచార్జ్ చేసినావు, ఎవరు గొంతెత్తిర్రు? కేటీఆర్. హైడ్రా, నీ భయానికి ఆత్మహత్యలు చేసిర్రు, గుండెలు ఆగిపోయినాయి, ఎవరు వాళ్ళ కోసం నిలబడ్డరు? చిన్నపిల్లలకు పోయి పుస్తకాలు కూడా ఇచ్చిండు ఆయన, ఎవరు? కేటీఆర్. పోలీస్ బెటాలియన్లను భయానికి నువ్వు డిస్మిస్ చేసి పడేసినావు, వాళ్ళ భార్యలు వచ్చి రోడ్డు మీద కొట్లాడారు, ఎవరు వాళ్ళ పక్షాన్ని నిలబడ్డారు? కేటీఆర్. కోర్టులో కేసులు వేస్తున్నారు వాళ్ళందరూ, ఈ బాధితుల పక్షాన కోర్టులో కేసులు వేస్తున్నారు. నీ కొడంగల్ నీ నియోజకవర్గ ఓటర్లు, నువ్వు వాళ్ళను చితకబాదినవు, వాళ్ళను కొట్టినవు, వాళ్ళ భార్యలతోని అసభ్యకరంగా నీ పోలీసులు ప్రవర్తించారు. వాళ్ళ కోసం నిలబడ్డది ఎవరు? జాతీయ కమిషన్ దాకా తీసుకుపోయింది, ఢిల్లీ దాకా అందరికి తెలిసేటట్టు చేసింది ఇదే కేటీఆర్. ఆ కేటీఆర్ నువ్వు ఏదో చిల్లర ప్రచారం చేసి నువ్వు డావోస్లో పోయి ఏదో మాట్లాడి నువ్వు ఆయనను ఎంత తీసి పడేస్తుంటే నీ ఇన్సెక్యూరిటీ బయట పెరుగుతూ ఉంటుంది, ఆయన వాయిస్ అంతే గట్టిగా అవుతూ ఉంటుంది. ఇక్కడనే ఉంటాడు బరాబర్. క్రిషాంక్ గారు, ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో బీజేపీ దూకుడు మీద ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే 3 అభ్యర్థుల్ని కూడా ప్రకటించింది. ఇటు చూస్తే కాంగ్రెస్ కూడా సీరియస్గా వర్క్ చేస్తోంది క్యాండిడేట్స్ మీద. మరి మీరెప్పుడు అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు? మీ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విషయంలో? చూడండి, ఒక పొలిటికల్ పార్టీ అల్టిమేట్గా ఏ ఎలక్షన్ అయినా కూడా ఓట్లు వేయాల్సింది ప్రజలే. ఆ ప్రజల కోసం పనిచేస్తే చాలు, దానికంటే పెద్ద ప్రిపరేషన్ ఏముంటుందండి. అభ్యర్థులు అంటారా, మా దగ్గర ఉన్నది. కానీ బీజేపీ ఇదే ప్రిపరేషన్ అదేదో యూనియన్ బడ్జెట్ కోసం చేస్తే సంతోషం కదా. 10 బడ్జెట్లు అయిపోయినాయి, 11 బడ్జెట్లు అయిపోయినాయి. ఇవాళ వరకు తెలంగాణ కోసం ఏం తెచ్చింది లేదు. మళ్ళీ ఇవాళకి ఇంకా బోనస్ ఏంటంటే నాకు తెలిసి రికార్డు స్థాయిలో 15 సంవత్సరాల ప్రభుత్వం కాబోతుంది వాళ్ళది. ఇంకా ఈ 5 సంవత్సరాలైనా రేపు వచ్చే యూనియన్ బడ్జెట్లనన్నా తీసుకొని రండి. ఎంతసేపు ఓట్లు కావాలి, మాకు తెలంగాణ ఓట్లు కావాలి, తెలంగాణ కావాలి, కానీ మేము కేంద్రం నుంచి ఇది తీసుకొని వస్తాం, రద్దు చేసిన ఐటీఐఆర్ తీసుకొని వస్తాం, ఓ జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇస్తాం, ఓ నిధులు ఇస్తాం, ఏదైనా ఇస్తామని గదనే చేయండి. అది కాకుండా ఎంతసేపు ఎన్నికలు ఇది. ఇక్కడ అధికార ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది, సీట్లు కొట్టాలని ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అల్టిమేట్గా ఓట్లు వేయాల్సింది ప్రజలు. ఆ ప్రజల మూడ్ ఎట్లుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలవాలి. అది తెలవాలంటే రేవంత్ రెడ్డి గారు గ్రామ సభల్లోకి పోవాలి. అసలు జిహెచ్ఎంసీ ఎన్నికల వేడి కూడా కనిపిస్తోంది. ఏంటి అక్కడ దానికి సంబంధించి మీరు ఎలా సిద్ధమవుతున్నారు? ముఖ్యంగా జిహెచ్ఎంసీకి బీజేపీ అలాగే కాంగ్రెస్ ఇద్దరు కూడా మీకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటువైపు చూస్తే ఇప్పటికే లోకల్ బాడీస్ కూడా ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? గ్రామీణ ప్రాంతాల విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెసే మీకు గట్టి పోటీదారు. మేడం, జిహెచ్ఎంసీలో మీరు గమనిస్తే నువ్వు ఇవాళటి వరకు మొన్నటి వరకు ఓపెన్ చేసిన ఫ్లైఓవర్ కూడా కట్టించింది మా ప్రభుత్వమే. ఆరాంఘర్ ఫ్లైఓవర్ కూడా నువ్వు చేసింది ఏం లేదు. నువ్వు ఇవాళటి వరకు ఒక కొత్త రోడ్డు వేయలేదు, ఏం చేయలేదు. నీ 1 సంవత్సరంలో వృధా చేసుకున్నావు. నువ్వు ఏం చేసినావు? నువ్వు కేవలం డిస్ట్రక్షన్ చేసినావు, డిమాలిషన్ చేసినావు, ఉన్నయి కూల్ చేసినావు. ఏది మేము పెద్దోళ్ళే అంటలేం, మేము గరీబోళ్ళ ఇల్లు, చిన్న చిన్న దుకాన్లు, పానీపూరి బండ్లు, పాన్ కొట్టులు, చికెన్ షాపులు ఎవరిని వదిలినావు నువ్వు? నీ ఎమ్మెల్యేలు కదా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎంఐఎం నీతో పాటే ఉన్నది, ఆయన రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు. దానం నాగేందర్ మావోడి మీదకి వచ్చిండు, ఆయన రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతున్న పరిస్థితి.
అంటే నీ ప్రభుత్వము ఎవరిని ఓర్చుకుంటలేదు. ఏం చేసినావు నువ్వు? హైదరాబాద్కి పోయి ఏం ఓటు అడుగుతావు చెప్పు? ఈ సంవత్సరంలోనే నువ్వు ఏం చేసినావు అని ఓటు అడుగుతావు చెప్పు? నువ్వేం చేయలేవు. ఉల్టా మా ఏమన్నా పనులుంటే దానికి చెప్పుకొని నువ్వు నిస్సిగ్గుగా 50,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాయి మా ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ వేసి భర్తీ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తే నీ పార్టీ నాయకులతోని నువ్వు కేసులు వేపించి అడ్డుకొని ఇవాళ నువ్వు ఇచ్చి ఫోటోలు దిగుతున్నావు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా నువ్వు అదే చెప్తావు. ఇగో ఈ ఫ్లైఓవర్ నా ఫోటో నేనే రిబ్బన్ కట్ చేసినా అని చెప్పగలుగుతావు. కానీ నువ్వు కట్టించినావు అని చెప్తే నమ్ముతారా? ఆ యువత నమ్ముతున్నదా? ఏ యువత అయితే రాహుల్ గాంధీతో బిర్యానీ తిన్నదో వాళ్ళు సూటిగా అడుగుతున్నారు. నీకు దమ్ముంటే నువ్వు ఈ ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నువ్వు స్టార్ట్ అయింది, నువ్వు నోటిఫికేషన్ వేసి నువ్వు ఇచ్చింది చెప్పు చూద్దాం. చెప్పలేవు నువ్వు. ఇది హైదరాబాద్ సంగతి. హైదరాబాద్లో నువ్వు చేసింది ఏం లేదు. ఇక పోగా మనము గ్రామాల్లో మేము పోయి ఓటు అడగాల్సిన అవసరం లేదండి. ఇవాళ వీళ్ళు ఇచ్చిన తప్పుడు హామీలు. కేసీఆర్కి మీరు ఓటెత్తే 10,000 వస్తాయి, అప్పుడు మేము ఇంకా 12 మేము హామీ ఇచ్చినాం రైతు బంధు వస్తుంది, కానీ మేము వస్తే 15,000 రైతు భరోసా వస్తుంది అనేసి వచ్చిందా? మొన్న ఒక సంవత్సరంలో పెట్టి వాళ్ళు ఎన్నికలు అన్ని ఎన్నికలు పెట్టేసాయి. దమ్ముంటే చూద్దాం నీ రెఫరెండం. ఇవాళ రైతు భరోసా పేరు మీద నేను 2024 సంవత్సరానికి నేను అసలు ₹1 కూడా ఇవ్వలేదు. అడుగు, నిజంగా ఓటేస్తారా? రుణమాఫీ ఇట్లా పెట్టుబడులు ఇన్ని 1,79,000 అని చెప్పుకుంటున్నావు కదా, అట్లనే ఎన్ని రుణమాఫీ ఏ పలానా ఎల్లన్నకు మల్లన్నకు వీళ్ళకి వచ్చిందా, పోచేయకు వీళ్ళకి వచ్చిందా, ఎవరెవరికి వచ్చిందో లిస్టులు అవన్నీ పెట్టు, బయట తెలుస్తుంది ఒక్కొక్క ఊరు గ్రామంలో. వాళ్ళే చెప్తున్నారు మాకు రాలేదని. ఓట్లు కాదాడ, చాలా దారుణమైన ఆవేశంలో ఉన్నారు వాళ్ళు. నో రుణమాఫీ, నో రైతు భరోసా. ఇక రేపు ఎండాకాలం మాకు భయం ఒకటి ఏంటంటే చూడండి, అల్టిమేట్గా రాజకీయాల్లో ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఇవి ఉంటాయి, అలా కామెడీలు వాళ్ళ ఈనో ప్యాకెట్లు ఇవన్నీ చిల్లర విమర్శలు ఉంటాయి. కానీ అల్టిమేట్గా మనం జవాబుదారి ఎవరికండి? ఈ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇవాళ మా మీద ఏదో కార్టూన్లు చేసి గెలిచేసినాం కావచ్చు ఇవాళ అని అనుకుంటారు. గెలవాల్సింది మన రాష్ట్రం, గెలవాల్సింది మన ప్రజలు. ఒక్కొక్క ప్రాణం పోతూ ఉంటే విషాదం మనకు ఉంటుంది. ఒక మహిళ మీద ఇవాళ లైంగిక దాడి హైదరాబాద్లో జరుగుతుంది అని అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన హోంమంత్రి కూడా ఆయన మాట్లాడతలేడు అంటే అక్కడ మనం తలదించుకోవాలి. గురుకుల పాఠశాలల్లో ఇవాళ పిల్లలు చనిపోతుంటే రేవంత్ రెడ్డి కనీసం మాట్లాడతలేడు అంటే అక్కడ మనం తలదించుకోవాలి. ఆటో అన్నలు నువ్వు తెచ్చిన ఒక స్కీమ్ వల్ల ఆటో అన్నలు ఇవాళ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే తలదించుకోవాలి. మళ్ళా చేనేత ఆత్మహత్యలు ఇవాళ అవుతున్నాయి అంటే, ఫ్లోరోసిస్ అవుతుంది అని అంటే ఇవాళ మళ్ళా మొదలవుతున్నది అని మనం పేపర్లలో చదువుతున్నామంటే దానికి తలదించుకోవాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో అల్టిమేట్గా నువ్వు గెలిపించాల్సింది ప్రజలను. నువ్వు ఆ ప్రజలకు నువ్వు గెలిపిస్తే వాళ్ళు రేపు నిన్ను ఎన్నికల్లో గెలిపిస్తారు. నువ్వు అది కాకుండా నేను చేసేసిన, నేను అయిపోయింది, రైతు బంధు ఎవరన్నా అడిగితే చెప్పుతో కొడతాం, కేసులు వేస్తాం, బొక్కలు వేస్తాం, ఇవన్నీ నువ్వు అన్నావు అనుకో వాళ్ళు సరైన సమయంలో జవాబు చెప్తారు. అల్టిమేట్గా పీపుల్స్ వర్డిక్ట్ ఇస్ ద ఫైనల్ వర్డిక్ట్. క్రిషాంక్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రం లంచాలకు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది, అడ్డాగా మారింది అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఆయన విమర్శలతో మీరు ఏకీభవిస్తారా? ఆయన విమర్శలతో ఏకీభవించడం కాదండి, వాళ్ళను ఆ విమర్శ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నోళ్ళు కదా, ఉట్టి మాటలకు ఎందుకున్నారు? ఒక ఈడీ నోటీస్ వాళ్ళ మీద ఎందుకో పంపారు, మా మీద స్పీడ్గా ఈడీ ఉరికిచ్చారు కదా. పొంగులేటి గారి మీద ఈడీ రేడ్ అయింది, ఇవాళ వరకు ఒక మాటనన్న మాట్లాడిరా? నంబర్ 1. నంబర్ 2, రేవంత్ రెడ్డి గారి మీద మహేశ్వర్ రెడ్డి గారు, మేము ఇచ్చినాం డీటెయిల్స్ అవన్నీ కూడా, సొంత బావమరిదితోని నువ్వు అమృత్ కాంట్రాక్ట్ చేసుకున్నావు 1,137 కోట్లు ఒప్పందాలు, రైట్? మరి దాని మీద విచారణ ఎందుకు లేదు? రాజాసింగ్ గారు ఏందండి, ఈటల రాజేందర్ గారు కూడా మొన్న అన్నారు ఒక మంత్రి గారు సతీమణి కమిషన్లు తీసుకుంటున్నారు అని. పేరు చెప్పండి, విచారణ చేపియండి. ఉట్టిగా ఎందుకు కలిసి ఉన్నారా అని డౌట్ వస్తున్నది. ఒకళ్ళు రాజాసింగ్ గారు ఆహా అని ప్రశ్నిస్తారు, అనేసి బండి సంజయ్ గారు, రఘునందన్ రావు గారు డిఫెన్స్కి వస్తారు, కిషన్ రెడ్డి గారు సపోర్ట్కి వస్తారు. గిట్లనే ఉన్నది వీళ్ళ వ్యవహారం. ఒకళ్ళు ప్రశ్నిస్తారు, ఇంకొకళ్ళు ఆ అండర్స్టాండింగ్లో కనబడుతున్నది. కానీ మేము చెప్పేది ఏంటంటే 2012లో అవుట్లుక్ అనే మ్యాగజైన్లో కవర్ పేజ్ ఫోటో స్కామ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని హైదరాబాద్ ఉండే. అప్పుడు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మళ్ళా స్కామ్ కంపెనీలను కమిషన్లను తీసుకొని వచ్చి మళ్ళా అదే పరిస్థితి తీసుకొని రావాలనుకుంటుందా ఈ నగరాన్ని, ఈ రాష్ట్రాన్ని? మాకు భయమేస్తున్నది.